రాజే శ్రీ విజయ సుందరేశ్వర స్వరూపాయ సద్గురు పరబ్రహ్మణే శ్రీ భాగశాన్నపూర్వక అమృత నైవేద్య గదీపదాన్ని వేయామి. ఓం బ్రహ్మరూపిణ్యై స్వాహ, ఓం గోవిందరూపిణ్యై స్వాహ. ఆయనకి దేవుడు అంటే ఫ్రెండ్. ఎదురుగా మీరు నేను కబుర్లు చెప్తున్నట్టుగా శివుడితో కబుర్లు చెప్తుంటాడు. అతనికి ప్రేమ భక్తి తెలుసు. భక్తి అంటే మంది భక్తి. మన భక్తిలో అక్కడక్కడ నిజభక్తి ఉంటుంది. నిజభక్తి అంటే స్వార్థం లేనిది నిజభక్తి. దేవుడి దగ్గరికి వెళ్ళి నాయన నువ్వు బాగుండాలని ఎవడని అడుగుతాడా? నేను బాగుండాలని అడుగుతాం. నా బిడ్డలు బాగుండాలంటాం. మన గోత్రనామం చెప్తాం. మనవడి పేరు ముది మనవడి పేరుతో సహా సమస్తం పొందులేదు చెప్తాం. అంటే ఏంటి? మనం వచ్చేది నాయన మమ్మల్ని అందరినీ చల్లగా చూడు. వీడు అలాంటి వాడు కాదు. శివుడు బాగోగులు అడుగుతుంటాడు వీడు. ఇప్పుడు మీరు వినబోయే క్యారెక్టర్ 108 చరణాలు స్తుతిస్తాడు కానీ భగవంతుడిని ఏమీ అడగడు వీడు. నువ్వెలా ఉన్నావు, నీకేం కావాలి, అమ్మవారిని సరిగా చూసుకో, బిడ్డల్ని సరిగా చూసుకో, అలసిపోతున్నావు, నువ్వు శ్రమ పడుతున్నావు స్వామి, నీ సంగతి ఏంటి అంటాడు. కానీ భగవంతుణ్ణి వీడు ఏమీ 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 అడగని ఒక వ్యక్తి చిట్ట చివరిలో భగవంతుడిలో ఐక్యమైపోతాడు. ఆ ఐక్యమయ్యే తత్వంలో ఒక పల్లెటూరు వాడు, మన ఊరు చుట్టుపక్కల పల్లెటూరు గాలి వీస్తున్నది, ఒక పల్లెటూరు వాడు, ఒక రైతు, ఏమీ తెలియని వాడు భగవంతుడిని ఎట్లా మాట్లాడతాడు? వాడికి దేవుడు అంటే కొత్తగా ఎదురుగునే కూర్చుంటాడు. దేవుడు పరమేశ్వరుడు వచ్చి కూర్చున్నాడు. ఏమయ్యా బాగున్నావా పరమేశ్వర, ఏంటి సంగతులు చెప్పొకసారి కబుర్లు, ఏమిటయ్యా నీకు అన్ని రెండైనా మొదట ఇంకా పనికిరాదా? పార్వతమ్మ రెండో ఆవిడ, గణపతికి రెండో తలకాయ, మొదటి తలకాయ, ఏం చేసావయ్యా మొదట ఆమెను, ఏం చేసావయ్యా? ఆయన ఇష్టం వచ్చిందని అడుగుతుంటాడు. చక్కగా మీరందరూ ఈ ఉన్నంతసేపు ఈ గంటసేపు ఈ కార్యక్రమాన్ని హృదయంగా వినండి. వింటూ వంతలు పాడటానికి నాకు వచ్చారు పావని గారిని విజయవాడ, వారి బృందానికి ఒకసారి మనం కర్తార్థంలో తెలియచేద్దాం. మరి నేను ప్రోగ్రామ్ చేయాల్సి వచ్చింది, నేను తిరుగుతూ ఉన్నాను, నాకు ఎవరు తెలియదు విజయవాడలో, ఏం చేయాలి, నేను ఇప్పుడు వస్తానో తెలియదు. అందుకని మా ఒక శేషాచారి గారు ఉన్నారు, సంగీతపు కళాశాల ఉంది, వారిని అడిగితే వారు పావని గారిని పరిచయం చేశారు. ఈ పావని గారు పంచభూతాల్లాగా 5 కలిసి కూర్చున్నారు, బృందగానం చేయడానికి చక్కగా సాధన చేశారు. అలానే వేణుగారు నా మిత్రుడు, ప్రియమిత్రుడు, 30 ఏళ్ల బట్టి తనికెళ్ళ భరణి గారితో ఆటకథల సేవ చేయటం దగ్గర నుంచి నాకు తోడున్నాడు. అలా హైదరాబాద్ నుంచి వచ్చాడు. అందరం అనుకూలంగా నాకు రాత్రి ట్రైన్ రావటం, మన వాళ్ళని అన్ని ఏర్పాటు చేయటం అన్నీ బాగా జరిగింది. వీటన్నిటికీ కారణం ఏంటంటే నేను మనస్ఫూర్తిగా ఆ స్వామికి ముందు నమస్కారం చేసుకొని మొదలు పెడతాను.
చెప్తారండి, ఆ ఊరికి వెళ్ళండి రామ దోమల పోరైనా భరించవచ్చు కానీ వాడు గుసగుసలు భరించలేమంటారండి. కాబట్టి మంచిగా ఉంటే ఆ ఊరు వెళ్ళామండి, ఎంత నిశ్శబ్దంగా 1000 దోమలు వచ్చి ఒకళ్ళని కుట్టినా కదలలేదండి. భగవంతుని యందు ఎంత జిజ్ఞాసో వారికి అని చెప్తారండి. ఊరి పేరు కాపాడుకోవాలి అన్నా, ఊరి పేరు బయట పెట్టుకోవాలన్నా వాళ్ళ దగ్గరేనండి. అందుచేత మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక 5 నిమిషాలు ఉంటే వారు వెళ్ళిన తర్వాత మీ ఇష్టం. ఎందుకు ఇన్స్పెక్టర్ గారు వచ్చినప్పుడు స్టూడెంట్లు ఇట్లా చేతులు కట్టు కూర్చుంటారండి. ఆయన అట్లాగ వెళ్ళిపోగానే వీళ్ళు ఇట్లాగ మొదలు పెడతారు గెంతడం. అట్లా మీ ఇష్టం, మీరు కంచాలు పట్టుకొని చప్పెట్లు కొట్టుకున్నా మీ ఇష్టం. అందుచేత ఒక్క 5 నిమిషాలు ఆగండి. మాతా మహారాజ్కి అందరికీ ప్రసాదం రెడీ అయి ఉంటుంది ఇక్కడ. మీరు ఎవ్వరు ఇబ్బంది పడొద్దు. ఒక డిసిప్లైన్ ఏం చేతంటే వేదం చెప్పిందండి, నశ్రేయో అంటే శ్రేయస్సును పొందేటటువంటి వారు నియమాన్ని పాలన చెయ్యాలి. నశ్రేయో నియమం వినా అంటే ఒక శ్రేయస్సును పొందాలి అంటే ఒక నియమాన్ని పాటించాలి. మనకి ఒక 40 పిల్లలు లేరు, ఒక 40 రోజులు భూశయనం చెయ్యాలి, రావి చెట్టు చుట్టూరు తిరగాలి, ఒక సూత్రం ఉంది. దాన్ని కరెక్ట్గా చేస్తే ఆ ఫలితం వస్తుంది, లేకపోతే రాదు. అందుచేత మందులు వేసుకున్నా నియమాన్ని పాటించకపోతే రాదు. షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటాం కానీ గులాబ్ జామ్ ఒక 1/4 కేజీ తినేసాం, షుగర్ ఎక్కడ తగ్గుతుంది? ట్యాబ్లెట్ వేసుకుంటావు కానీ షుగర్ తగ్గదు. అట్లాగే మనం క్రమంగా నేర్చుకోవాలి. మనం ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలి. ఎన్నో కార్యక్రమాలు స్వామీజీ చేయిస్తున్నారు. మీరు ఇంట్లో ఈ కార్యక్రమాలు పెట్టుకోవాలి అంటే మీకు సాధ్యం చాలా కష్టం. ఇన్ని వినాలి అంటే చాలా కష్టం. ఏమ్మా?